ఏట్రా పొద్దుగాలే నన్ను పడుకునిరా. ఏటన్యా నువ్వు లేపుతుంటే లేకవు బేగలే మన ఏరు దేశాన్ని పైన అవ్వాలా. ఏట్రా పొద్దుగాలే ఏ దేశానికి పోతావురా? నాకంతా ఎరికిందే. ఇంకదేదో దేశం కన్నా ఇంకదేదో నది కన్నా బంగారం ఉంది కన్నా. నువ్వు బేగలు ఎక్కితే ఇద్దరం కలిసి గడకపోయి బేగ బంగారం పట్టుకొచ్చేద్దాం. బంగారమా? ఏటి మాట్లాడుతున్నావు? ఏటి మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా? ఇంతకీ ఈ గోని సంచులు ఎందుకురా? అరే తెక్కన్నా, బంగారం అంతా నీ సిరకపోయిన జోబులు కొత్తగా అయ్యింది. నాకు బుర్ర ఉంది కాబట్టి సంచులు పట్టుకున్నా. ఏటైనదో ఏటో వీడికి పేరులో మాత్రం గొప్ప నెట్టేసినాడు మా అయ్య. కానీ గీడి ఆలోచనలో గొప్పలేటో అర్థం కావు. జర అర్థమయ్యేలా చెప్పరా పండు గొప్ప. నేను బడి నుండి త్వరగా ఇంటికి వచ్చానా, వచ్చేటప్పుడు మధ్యలో నా సౌలో బంగారం అనే మాట పడింది. వెంటనే మీ కాన ఆగిన. ఇంకప్పుడు 2 సౌలు ఎట్టుకుని విన్నా. ఇంకప్పుడు అర్థమన్నదే గదేదో దేశం కానా గదేదో నది కాన బంగారం ఉందని. ఊరిని గొప్ప ఎరకాటంలో ఎట్టేసినావుగా. గదేదో నది గదేదో దేశం కాదు, హవిల దేశం పీషోని నది. బల్ప ముట్టుకోవడం చేత కాదు కానీ పండు గొప్ప గడికి బంగారం కావాలట. సర్లే ఏదో ఒకటి రాత్రంతా బంగారం ఎలాగైనా తెచ్చేయాలని ఆలోచించి బుర్ర ఎడెక్కేస్తున్నది. అందుకే నిద్ర కూడా పట్టలేదు. ఇంకెప్పుడు ఉదయం అవుతుందా అని ఎదురు చూసా. కొత్త ఎక్కక ముందే రవనీకి గుండపం పాద ఎత్తనీకి సంచులు కుట్టనీకి తప్పనం అన్ని ఆయుధాలు గీపుకు తగిలించేసుకుని రెడీగా ఉన్నా. నీదే ఆలస్యమన్యా. గందుకనేనా పండు గొప్ప 2.4 రెడీ అయిపోన్నావు? గా దేశం ఏడందో గా నది కాడికి ఎట్టెళ్ళాలో నాకేటెరుక. గిదిగో నీ మంచం దిగేలోపు వెళ్ళి నీ ఆయుధాలన్నీ అటకెక్కిచ్చేయాలి. అంతేకాదు ఆడ మేకున్న సంచి తీసుకొని గందులో పలక ఉడేసుకొని బుద్ధిమంతుల్లా బడికిపో. లేదనుకో బండ తీసుకొని ఈపి మీద బడతపూసి చేసేయగలను. ఈ పెద్దలు ఉన్నారే ఎప్పుడు చిన్నోళ్ళు ఆలోచనలు అర్థం చేసుకోరు. కానీ అన్నయ్య ఎప్పటికైనా గా దేశం పోయి ఇంకా నదికి పోయి ఆ బంగారం అంతా ఈ సంచులోకి నింపుకొని రాకపోతే నా పేరు పండుగప్ప 2.4 కాదు. పండు గొప్ప 2.0 కాకపోతే ఏంటి సేప 3.0 ఎట్టుకుందో లేరా పోరా. హాయ్, ఈరోజు మా క్యాట్కి హెల్త్ అసలు బాగోలేదు. సో ఐఎమ్ వెరీ సాడ్. ఏమైంది మీ క్యాట్కి? నాట్ బ్యాడ్ బట్ ఫుడ్ తినడం లేదు. వెరీ వీక్ యు నో. ఒరే పాలు, నీ కుక్కకి బాగానే పోతే దావకా నాకు తీసుకోపో. హే కార్మెన్, మాది నా డాగ్ క్యాట్. మా డాగ్ కూడా 2 days నుండి తినట్లా. నీ పిల్లి తిండి కూడా నువ్వే తినేస్తుంటే గదేం తింటదిరా? నాది పిల్లి కాదు, డాగు. కొరమీను నీకేమైంది? పిల్లని కుక్క కుక్కని పిల్లి అంటున్నా. గాడిద మాకు మొత్తం ఉల్టా అయినట్టుంది. బల్లె బల్లె, ఇంకా నయ్యం నన్ను పప్పుని గొల్లు అన్ని అనలేదు. అరే నాకేట అవ్వలేదురా. పొద్దుగాడే ఆ పండు గొప్పకాడు నా బుర్ర తినండు. గైనా నా బుర్ర నాకాడే ఉందలే. పండు ఎవరు? పండు కాదు, పండు గొప్ప కొరమీన్ గాడి తమ్ముడు. వాడు వీడికన్నా తిమ్మిరి చేపగాడు.
వాడి గురించి ఎందుకులే కానీ నేను పెళ్లి పేరు కుక్క, కుక్క పేరు పిల్లి అని మార్చాను. నువ్వెవరివి మార్చడానికి? దాని పేరుతో దాన్నే పిలవాలి. నేను నక్కేసి చెప్పినది. జంతువులు, పక్షులు ఇలా అన్ని రకాల పేర్లు పెట్టింది ఎవరు? భలే భలే, అక్క చెప్పిందిగా అన్నిటికీ పేర్లు పెట్టమని. ఆదాముకి దేవుడు చెప్పారు. సో ఆదాము నేమ్స్ పెట్టాడుగా. దేవుడే చెప్పాడు. మనిషి అయినా ఆదాముని పేర్లు పెట్టమని చెప్పాడు. నేను మనిషినే కదా, అందుకే పేర్లు నాకు నచ్చినట్టు మార్చాను. ఒరే కొరమీను, చేపకి ఉప్పు కారం పెట్టి బాగా మసాలా అద్ది సల్ల కాగే నూనెలో వేపుకొని తింటే ఎట్టుంటది? భలే భలే, మస్తుగా ఉంటది కాంతం. గట్లనే నిన్ను. కాంతం, నువ్వు శాంతం శాంతం. అర్థమైందిగా, అన్ని తల తిక్కలేసలు ఎత్తవేరా. వేటికాటి పేర్లు ఉన్నాయి. నువ్వు చరిత్ర మార్చక్కల్లా, చరిత్రలు తెలుసుకో చాలు. లేదంటే నూనెలో వేగాల్సిన కొరమీను బయట ఉన్న కొరమీను. సర్లే నేనే ఒక రకమైన జంతువుని, పక్షినో తయారు చేసుకొని దానికి నాకు నచ్చిన పేరు పెడతా. గప్పుడు ఏటి చేయలేరుగా. It's impossible. భలే భలే, అక్క వస్తుంది. భలే భలే. గుడ్ మార్నింగ్ బాలలు, అందరూ వచ్చారుగా. మరి ఈరోజు బాల బైబిల్ తెలుసుకుందామా? అట్లనే అక్క. భలే 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 భలే. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఆ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావబడినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడి అనియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉండురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఎందుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించినట్లు దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుండి గనుక భయపడి దాక్కొండుననెను. అందుకాయన, నీవు దిగంబరుడువని నీకు తెలిపినదెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటెనెను. విన్నారు కదా ఈరోజు బైబిల్లోని సువార్తను.
మరి మిగిలిన సువార్తను బాల బైబిల్లో రేపు చూద్దాం. అందరూ జాగ్రత్తగా ఇళ్ళకు వెళ్ళండి. బాయ్ పిల్లలు.